హేతువాద వ్యాసవాణి 40 నంబరు ఏది సత్యం ఏది అసత్యం అనే పుస్తకంపై నేను ఈరోజు సమీక్షిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. మన సమాజానికి ఇది చాలా అవసరమైనటువంటి పుస్తకము. ఇందులో ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యం అనే విషయం మీద రాయపూడి గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు సమాజంలో చాలా అవాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజలు చాలా మట్టుకు అవాస్తవాల్లోనే జీవిస్తున్నారు. అవాస్తవాలు నమ్మి తమ విలువైన జీవితాన్ని కూడా దుఃఖమయం చేసుకుంటున్నారు. అసత్యమైన వాటిని సత్యంగా గమనించడం లేదు. దీనికి ఆలోచనే ప్రధాన కారణం. వారు ఆలోచించడం లేదు, కేవలము అనులోచన మాత్రమే చేస్తున్నారు. హనుమంతరావు గారు చెప్పినట్టుగా అనులోచన మార్గంలోనే నడుస్తున్నారు. అనులోచన అంటే ఇతరులు అనుసరించిన దానిని, ఇతరులు చెప్పిన దానిని అనుసరిస్తున్నారే తప్ప వాళ్ళ స్వయం శక్తి, స్వీయ ఆలోచన ఉండడం లేదు. ఇది ముఖ్యంగా మన సమాజానికి పెద్ద అవాంతరంగా, అడ్డుగా ఉన్నది. ప్రజలు భౌతికంగా విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతున్నారే కానీ మానసికంగా ఇంకా వేల ఏళ్ల నాటి సమాజంలోనే ఇంకా జీవిస్తున్నారు. ఆనాడు ఊహించిన దేవుడిని నమ్మి కులాన్ని, మతాన్ని, మూఢాచారాలను ఇంకా పట్టుకొని వేలాడుతూ అసలు మన దేశంలో విజ్ఞానాభివృద్ధికి వారు తోడ్పడడం లేదు. మనుషులు మారితేనే సమాజం విజ్ఞానం వైపు నడుస్తుంది. మనుషులు ఆలోచిస్తేనే సమాజం బాగుపడుతుంది. సమాజం అంటే ఏమిటి? కొన్ని కుటుంబాల కలయిక, కొందరు మనుషులు కలిస్తేనే సమాజం ఏర్పడుతుంది. అలాంటి మనుషుల మధ్య సత్సంబంధాలు, స్వేచ్ఛ, సమానత్వము, స్వచ్ఛమైన ఆలోచన విధానము, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే సమాజం బాగుపడుతుంది. అట్లాంటిది సమాజం బాగుపడడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి అసత్యాలు, అవాస్తవాలు అడ్డం వస్తున్నాయి. ఏది సత్యం, ఏది అసత్యం అనే మన ఈ గ్రంథంలో మనుషుల యొక్క నడవడిక, ప్రవర్తన మారాలి అని రాయపూడి గారు చెప్పారు. మనుషులు ఆలోచించాలి, ఏది వాస్తవము, ఏది అవాస్తవము తెలుసుకోవాలి. అలాంటప్పుడే మనం ఈ సమాజముని, మనము సత్ప్రవర్తనను మనం సరి అయిన మార్గంలో నడిపించగలుగుతాము. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో 90% పైగా ఈ అసత్యంలోనే, అవాస్తవులోనే జీవనాన్ని వెల్లడి చేస్తున్నారు. దోపిడీదారుల, స్వార్థపరుల, ఈ పండితుల, పూజారుల మాటలు విని తాము ఆలోచించకుండా, స్వయం ఆలోచించకుండా పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దేవుడు, వీళ్ళ మూఢాచారాలు అని వీరు ప్రజలంతా కూడా అదే వైపుకు వెళ్తున్నారు. కానీ స్వయం ఆలోచన శక్తి లేదు. దీనిలో రావిపూడి గారు సత్యము ఏది, అసత్యము అంటే నిజానికి ఈ వ్యాసాల సమీకరణ లక్ష్యం కూడా మన విశ్వాసాల్లో ఏవి వాస్తవాలో, ఏవి అవాస్తవాలో తెలపడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. మనము అవాస్తవాల్లో జీవిస్తున్నాం కాబట్టి వాస్తవాల వైపు మరలండి, వాస్తవాన్ని ఆలోచించండి. వాస్తవంలో ఉంటేనే మనము సుఖమయంగా జీవిస్తాము, స్వేచ్ఛగా జీవిస్తాము, సమానత్వ భావన కలిగి ఉంటాము, అందరినీ మనుషుల్లాగా గమనిస్తాము, మనుషుల్లాగా మనం ప్రవర్తిస్తాం అనేది ఉద్దేశం వీరు తమ వ్యాసాల్లో విపులీకరించారు. అయితే ఇది హేతు విరుద్ధమైన భావాల పరిశీలనకై ఉద్దేశింపబడిన ఈ గ్రంథము చాలా ఉపయోగకరమైనది, చాలా ఈ సమాజానికి పనికి వచ్చే గ్రంథంగా నేను భావిస్తున్నాను. మొదట తత్వం అంటే అనే ఒక శీర్షికలో వారు కొందరు మతస్థులు చెప్పినటువంటి ఒక స్లోగన్ను వారు వివరించారు. మొట్టమొదట ఈ గ్రంథంలో తత్వం అంటే అని ఈ శీర్షికలో వివరించారు. ఆది శంకరాచార్య ఏమంటాడు? తత్వం అసి అంటాడు. అంటే అది నీవుగా ఉన్నావు. అది అంటే ఏమిటి? ఇక్కడ అది అంటే పరబ్రహ్మం ఎక్కడుందో ఆయన చెప్పడు, ఆ బ్రహ్మం ఎక్కడున్నదో చెప్పడు. కానీ తత్వం అసి అంటాడు ఆది శంకరాచార్య. అద్వైతార్థీయన
అంటే ద్వైతం లేదు, అంతా ఒకటే, అది నీవే, కానీ నీవు మాత్రం పరబ్రహ్మవు, పరబ్రహ్మ స్వరూపము అంటాడు. పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి, పరబ్రహ్మం అంటే ఏంటో చెప్పలేడు. ఆ తర్వాత వచ్చిన మధ్వాచార్యుల గారు ద్వైతార్తీన, అంటే రెండు రకాలైన విభిన్నమైనటువంటి ఆలోచనలకు ఈ ఆలోచనలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నాయని చెప్తాడు. స ఆత్మ అతత్వం అసి, అది నీవు కాకున్నావు అంటాడు. నీవు కావు, ఏదో ఉంది, ఏదో ఉన్నది అని చెప్తాడు ఈయన మధ్యాచార్య వారు. తర్వాత రామానుజాచార్య వచ్చి తదాత్మక తదంతర్యామి త్వమసి, అది అంతర్యామిగా కలిగి ఉన్నావు అంటాడు. నీవు మాత్రం నీవు మనిషివి కాదు, నీవు మనిషి అనేది వేరే కాదు, నీవు అంతర్యామిగా కలిగి ఉన్నావు అంటాడు. ఇది బ్రహ్మం అంటే ఏమిటో చెప్పడు. ఈ ముగ్గురు మతాచార్యులు బ్రహ్మం అంటే ఏం చెప్పడు. ప్రస్తుతం మనము హేతువాదులుగా ఉన్నాము. ఈ హేతువాదులు అనేవారు ఇతరులు ఏమంటారంటే, హేతువాదులు దేవుడు లేడంటారు, దేవుడు వద్దంటారు, పూజలు చేయకమంటారు అనే ఒక అపోహలను కలిగి ఉన్నారు మన హేతువాదుల మీద. ఇతర ప్రజలు, నాస్తికులు కానీ ఆస్తికులు కానీ ఇతర వాళ్ళు కానీ మన మీద ఒక లేని అభాండాలన్నీ త్రోసి మనల్ని ఒక విషయానికి అనుబంధం చేశారు. ఏదంటే దేవుడు లేడంటారు వీరు, పూజలు వద్దంటారు, అది ఒక అపోహ మన మీద వేశారు. కానీ హేతువాదం అంటే దేవుడు దయ్యం లేదని వాదించడం కానే కాదు. దేవుడు, పరలోకం, ఆత్మ, పునర్జన్మ లేదని వాదించేది నాస్తికత్వం మాత్రమే. వారు నాస్తికులు ఏమంటారంటే దేవుడు లేడు, పరలోకం లేదు, ఆత్మ అనేది లేదు, పునర్జన్మ లేదని వాళ్ళు నాస్తికులు అంటారు. మానవుడు కాని హేతువాదులు ఏమంటారు, మానవుడు స్వభావ సిద్ధంగా హేతుమంతుడు, రాయికంగా హేతుమంతుడు, పుట్టుకతోనే హేతుమంతుడు, హేతుత్వం కలవాడు. ప్రతి మనిషి కూడా హేతుత్వం కలవాడు, పుట్టినప్పటి నుండి హేతుత్వనే జన్మిస్తాడు. కాబట్టి తన హేతుత్వాన్ని వినియోగించుకొని సత్యాసత్యాలను, మంచి చెడ్డలు నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాలను ఆచరణలో పెట్టడంలో దేవుడు, పరలోకం, ఆత్మ, పునర్జన్మ లేదని కూడా చెప్తారు. ఎందుకంటే అవి కార్యకారణ వాదానికి నిలవవు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు అందవు, ఇంగితానికి ఎన్నడూ అందలేదు, ఉన్నట్లు ఏనాడు రుజువు కాలేదు అనేది, ఉన్నవు అనేది ఊహ మాత్రమే. ఇది ఊహలు మాత్రమే. దేవుడు అనేది, ఆత్మ అనేది, పరలోకం అనేది, స్వర్గం అనేది, నరకం అనేది ఇవన్నీ కూడా ఊహాత్మకమైనవే. ఇవేవి నిజ నిరూపణకు రావు, కార్యకారణ సంబంధాన్ని కలిగి ఉండవు. ఇది ఎప్పటికీ ఇది మనకు ఆచరణీయమైనది కాదు. దీన్ని ఆచరించే వారు అజ్ఞానులు, అమాయకులు, ఇతరులచే వంచింపబడిన వారు, బానిసత్వానికి అలవాటు పడిన వారే తప్ప నిజమైనటువంటి హేతువాదులు స్వేచ్ఛను, సమానత్వాన్ని కోరుతారు అని ఈ రెండో విషయంలో చెప్పారు. ఇది సత్య మార్గము. హేతువాదం అనేది సత్య మార్గము, సత్య దర్శన మార్గము, సత్య పరిశోధన మార్గం. ఇది హేతువాదం అనేది రాయపూడి గారు తమ గ్రంథంలో విపులంగా వివరించారు. తర్వాత మూడవది పాపభీతి వావివరుసలు. మనము పురాణాలను గమనించినట్లయితే, మన ఇతిహాసాలు గమనించినట్లయితే, మన మత గ్రంథాలను అవలోకించినట్లయితే, వాటిని సమగ్రంగా మనం చదివినట్లయితే వావివరుసలకు తావే లేదు. అక్కడ ఎన్నో రకాలైన అసహ్యకరమైన, వికారమైన వావివరుసలతో పుట్టుకలు మనం చూస్తుంటే, ఈ పురాణాల పాత్రలన్నీ కూడా అసహ్యకరమైన పుట్టుకలే. ఒకరు పాయసానికి పుడతారు, ఒకరు పండుకు పుడతారు, ఒకరు పొదల్లో పుడతారు, ఒకరు రకరకాలుగా చెమటకు పుడతారు, ఒకరు వెంట్రుకకు పుడతారు. ఇవన్నీ కూడా అసహ్యకరమైన, వికారమైన వార్తలే, విషయాలే మనం పురాణాల్లో చూస్తాం. అయితే మత గ్రంథాలను హింసను ప్రేరేపించాయి. ఈ మత గ్రంథాలు కూడా హింసనే మాత్రం ప్రేరేపించాయి. మనము భగవద్గీతను చూసుకుంటే అది మత గ్రంథంగా మనం చలామణి అవుతుంది. ఇప్పుడు హిందూ మత గ్రంథంగా చలామణి అవుతుంది. అది ఆదర్శంగా తీసుకోమంటున్నారు మన నాయకులు కూడా, పండితులు కూడా అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలన్న వాదన కూడా వినిపిస్తుంది ఈ భగవద్గీతను. ఈ భగవద్గీతలో ఏమున్నది, నేను మాత్రమే, నేనే అని, నువ్వు నిమిత్త మాత్రుడవే,
నేనే చంపడానికి నేను అందరినీ చంపాను, నీవు నిమిత్త మాత్రుడవే, కాబట్టి నువ్వు చంపు అంటాడు. అర్జునునికి బోధిస్తాడు, హింసను ప్రేరేపిస్తాడు. అన్నదమ్ములను, తాతలను, మనవలను, ఈ గురువులను కూడా అతడు చంపాలని అందులో హింసను ప్రేరేపిస్తాడు. ఇది మత గ్రంథంగా మనము హిందూ మత గ్రంథంగా ఉంది. దీనివల్ల మనకు తెలిసేది ఏమంటే, హింసాత్మకమైనవి పురాణాలన్నీ హింసాత్మకమైనవి, సమానత్వాన్ని బోధించేవి కావు. ఇది అసమానత్వము, అసమంజసమైనవి, ఇవి ఏ ఇది పూర్తిగా మూఢత్వంలోకి, అజ్ఞానంలోకి వెళ్ళడానికి సహకరించేవే తప్ప మనం విజ్ఞాన శాస్త్రం వైపు మరలించేది కావని తెలుస్తుంది. దేవతల వావివరుసలు, వారి వ్యభిచారాలు, అత్యాచారాలు ప్రస్తావించడం మొదలు పెడితే అదొక పెద్ద పురాణం అవుతుంది. అది మనం పురాణ గ్రంథాల నుండి కూడా ఇలాగే మొత్తం వాటితోనే నిండి ఉన్నాయి. హేతువాదికి మనిషిపై నమ్మకం ఉంటుంది. హేతువాదులు ఎలా ఉంటారంటే, మనిషిపై నమ్మకం ఉంటుంది, మనిషే కేంద్రంగా హేతువాదులు భావిస్తారు. ఈ ప్రకృతికి అవతల ఏమీ లేదని వాళ్ళు గట్టిగా విశ్వసిస్తారు, నమ్ముతారు. ఈ ఉన్నదంతా ప్రకృతిలోనే సంఘటనల మయం, ప్రకృతిలోనే కార్యకారణ సంబంధం ఉంది, ప్రకృతి సంఘటనలన్నీ కార్యకారణమే, ఏది అకారణంగా ఏది జన్మించదు మనం అంటాడు. తన చర్యలకు తానే బాధ్యత వహిస్తాడు. హేతువాదైన వాడు తన చర్యలకు తానే బాధ్యత వహిస్తాడు. కాబట్టి దుర్మార్గం చేయడు, నీతిగా ప్రవర్తిస్తాడు. ఇతనికి ఉన్నది ఈ లోకం ఒక్కటే, ఈ జీవితం ఒక్కటే. అందువల్ల ఇక్కడే తన జీవితాన్ని సుఖమయం, స్వేచ్ఛావంతం, నీతివంతం చేసుకుంటాడు. ఇంకా వేరే పరలోకం ఉందని, స్వర్గం ఉందని, ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడికి వెళ్తామని, పాపం చేస్తే నరకం వెళ్తామని ఇవన్నీ విశ్వసించాడు హేతువాది అయిన వాడు. ఈ జీవితం ఒక్కటే అంటాడు, ఇది ఒక్కటే లోకం అంటాడు. ఈ మనిషి జీవితం ఒక్కటే, ఇతరమైన పునర్జన్మ లేదు, గత జన్మలు లేవు, పునర్జన్మలు లేవు అని విశ్వసిస్తాడు. ఇక్కడ తప్పుకు ఎక్కడో శిక్ష ఉంటుందని నమ్మే ఆస్తికుడు ఇక్కడ తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆస్తికుడు అనుకుంటాడు, నేను భగవంతుని బిడ్డను, నేను భగవంతుని వల్లనే జన్మించాను, నా తప్పులు చేసి చెంపలేసుకుంటే, లెంపలు వాయించుకుంటే నా తప్పులని దేవుడు క్షమిస్తాడు, కాబట్టి తప్పులు చేయడమే అని తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. వాళ్ళేమంటారంటే, హేతువాదైన వాడు దేవుడిని నమ్మడు, అతడు తప్పులు చేస్తుంటాడు, దేవునిపై భక్తి ఉండదు, భయం ఉండదు, కాబట్టి ఈ హేతువాదైన వాడు తప్పులు చేస్తుంటాడని వాళ్ళు అంటుంటారు. కానీ నిజం కాదది. ఆస్తికులు, ఈ మతవాదులు ఏం చేస్తారంటే, తప్పులు చేసిన తర్వాత దేవుణ్ణి వేడుకుంటే ఆయననే తప్పులన్నీ క్షమిస్తాడు, ఆయనే అనుగ్రహిస్తాడు, మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. ఇలాగా ప్రార్థన, ముడుపులు, భక్తి ద్వారా వాటి నుంచి విముక్తి పొందగలని ఆశిస్తూనే ఉంటాడు ఆస్తికుడైన వాడు. ప్రార్థన చేస్తే సరిపోతుంది, ముడుపులు చెల్లిస్తే సరిపోతుంది, లేక యజ్ఞం చేస్తే సరిపోతుంది, యాగం చేస్తే సరిపోతుంది అనే భావనలో ఉంటాడు. ఆ తప్పు ఇక క్షమించబడ్డాడు నేను అని మళ్ళీ తెల్లవారిన తర్వాత తప్పులు చేస్తూనే ఉంటాడు. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ యొక్క భావన. ఈ భావన నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మనిషి కేంద్రంగా భావిస్తాడు. కానీ అలాంటి తొందరగా వాళ్ళు బయటపడలేరు. ఏ ముక్తి పొందినా ఈ లోకంలోని కష్టాల నుంచి, నిర్బంధాల నుంచి పొందాలి తప్ప ఇక్కడి బంధాలు మరో లోకంలో ముక్తి చేకూరుస్తాయనేది అబద్ధం. మరో లోకం అబద్ధం, ఈ లోకమే నిజం, ఈ లోకంలో పొందే ముక్తే నిజం. ఇది హేతువాద పద్ధతి. అది హేతువాదం అయిన వాడు ఏం చేస్తాడంటే, ఇదే ఒక్కటే ఈ లోకము, ఇది ఒక్కటే నా జన్మ, ఇది కాబట్టి ఇక్కడనే మనుషులలో మనము ఉండాలి, మనుషులతో సహకారం తీసుకోవాలి, మనుషులకు సహకారం అందించాలి, దేవుడు లేడు, దయ్యం లేడని వాళ్ళు విశ్వసిస్తారు. ఇంకొకటి, మన జీవిత విధానంలో ప్రశాంతత ముఖ్యం. ప్రశాంతత లేని జీవితము అల్లకల్లోలం, అశాంతి, అభద్రతల పాలై మనము శారీరకంగా, మానసికంగా కూడా మనము నిర్వీర్యమైపోతాము, నిస్తేజమైపోతాము. కాబట్టి ప్రశాంతత అనేది ముఖ్యమని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిని ధ్యానం వల్లనే ప్రశాంతత వస్తుందని అభిప్రాయపడుతుంటారు. ధ్యానం అంటే యోగా.
యోగంలో కూర్చొని ముక్కు మూసుకొని ఏదో యోగం చేస్తే, ధ్యానం చేస్తే మనకు ప్రశాంతత వస్తుందని అనుకోవడం అది వెర్రితనము. అది అబద్ధం, పూర్తిగా అబద్ధం. కొందరు స్వార్థపరులు సృష్టించిన ఈ యొక్క మాటని తప్ప అది వేరు విషయం కాదు. గుళ్ళో ప్రశాంతత దొరుకుతుంది అని కొందరు గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటారు. అసలు గుళ్ళు ఎక్కడ? ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి గుడిలో రణగుణధ్వని తప్ప ఒకరినొకరు తోసుకోవడము, ఒకరినొకరు చేసుకోవడం తప్ప ఇప్పుడు గుళ్ళో ప్రశాంతత ఎక్కడ దొరకదు. అక్కడ దొరుకుతుందని ఆశపడి కొందరు అభిప్రాయపడి భావించి అక్కడ వెళ్తుంటారు. కానీ నిజంగా అక్కడ మాట కేవలం సమర్థన కోసం చెప్పేది. అయినా గుళ్ళో ప్రశాంత వాతావరణం ఉంటుందా? అక్కడ ఉండేదంతా రణగుణధ్వని కాదా? భక్తితో కాక ఇతర వ్యాపకాలు కార్యకలాపాలు సాగించడం కోసం జనం గుళ్ళోకి వెళ్ళడం నిజం కాదా? ఈ విధంగా ధ్యానం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుందని చెప్పడము, అనుకోవడము చాలా అబద్ధము. ఇక దైవ నమ్మిక, సురక్షిత భావం. దైవాన్ని నమ్మితే మనం సురక్షితంగా ఉంటాము, దైవమే అన్ని చూసుకుంటాడు, దైవమే మనల్ని రక్షిస్తాడు అనే ఒక మాట పూర్తిగా అబద్ధం, పచ్చి అబద్ధము. ఇది స్వార్థపరులు, ఇది దోపిడీదారులు సృష్టించిన ఈ విషయమే కానీ మరొకటి కాదు. అసలు దైవం అనేది లేదు, ఎక్కడా లేదు. ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా లభించలేదు. వేల సంవత్సరాల నుండి మనము దేవుని కోసం ఎందరో వెతికారు, ఎందరో తపస్సులు చేశారు, ఎందరో యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, పూజలు చేస్తున్నారు. కానీ దేవుడు కనపడింది ఎక్కడా లేడు. అసలు దేవుడు అనేవాడు లేడు. అంతా మనిషి పరిణామం చెందడం, మనిషి కోతి లాంటి మనిషి నుండి. చాలా మంది అనుకుంటారు కోతి నుంచి మానవుడు పుట్టాడు అంటున్నారు కదా హేతువాదులు. మరి కోతిలో అట్లాగే ఉన్నాయి కదా అని ఒక అసంబద్ధమైన ప్రశ్నలు వేస్తుంటారు. కానీ నిజానికి కోతి నుంచి మానవుడు పుట్టలేదు. కోతి లాంటి పోలిక కలిగినటువంటి ఒక జంతువు నుంచి మాత్రమే మానవుడు పరిణామం చెందాడు. అది 2 నుంచి 3 లక్షల సంవత్సరాల నుంచి మాత్రమే మనము మానవుడుగా పరిణామం చెందుతూ వచ్చాము. మానవుడు అప్పుడు ఆదిమ కాలంలో మానవుడు పూర్తిగా ప్రకృతి సంఘటనలను అర్థం చేసుకోకుండా దేవుణ్ణి సృష్టించుకున్నాడు. ఈ ప్రకృతి సంఘటనలకు ఏదో ఒక అతీత శక్తి, ఒక అతీంద్రియ శక్తి నడిపిస్తున్నదనే నమ్మకంతో ఆ అతీంద్రియ శక్తిని నమ్మడం ప్రారంభించాడు. అదే రాను రాను దేవుడిగా రూపాంతరం చెందాడు. మొట్టమొదటి మానవుడు ఏ విగ్రహాలను పూజించలేదు, ఏ యొక్క దేవుడిని పూజించలేదు, రాముడిని పూజించలేదు, కృష్ణుడిని పూజించలేదు, యేసుని పూజించలేదు, ఎవరిని పూజించలేదు. కేవలం ప్రకృతిని పూజించాడు. ప్రకృతి సంఘటనలకు ప్రకృతి దైవము, ప్రకృతిని ఒక అతీంద్రియ శక్తి నడిపిస్తున్నాను నమ్మేవాడు. ఇట్లాంటిది అయితే ఇవి మాత్రము మనం ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలు, మన దేశంలోని 90% పైగా ప్రజలు, 99% పైగా ప్రజలు కూడా ఇప్పటికీ దేవుడు మనల్ని కాపాడతాడని నమ్మకంలో ఉండడము, ఇది మన దేశ దురదృష్టమా లేక మనుషులను విజ్ఞానం వైపు మరలించిపోయే సంఘటనలు, మరలించకపోయే ప్రచారాలు లేకనా? అలాంటిది ఇంకా 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 మనుషులు ఇలాంటి భావనలోనే ఉండిపోతున్నారు. అయితే మన దేశానికి పరిపాలకులు కూడా ఇలాంటి వారే వచ్చారు. మూఢత్వం, మూర్ఖత్వం, అజ్ఞానం వెదజల్లుతున్నారు తప్ప అన్ని ఇప్పటి విజ్ఞానం అంతా, ఇప్పటి పరిశోధనలన్నీ, ఇప్పటి ఆవిష్కరణలన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి అంటున్నారే కానీ అసలు ఏవి నిరూపించలేకపోతున్నారు. ఒక ఆయన అంటాడు, విదేశీయులు వచ్చి మన యొక్క గ్రంథాలను, మన యొక్క విజ్ఞానాన్ని అంతా తీసుకుపోయి వాళ్ళు విజ్ఞాన ఆవిష్కరణలు చేస్తున్నారని ఒక అపోహను సృష్టిస్తున్నారు. కొందరు అంటున్నారు మన వినాయకుని తల నరికి అతికించడం అనేది అప్పుడే సర్జరీకి కూడా ఉంది పూర్వకాలంలో అంటున్నారు. ఇది ఎక్కడి మాటలండి? అసలు పూర్వకాలంలో విజ్ఞానం ఎక్కడిది, ఆవిష్కరణ ఎక్కడిది, సైన్స్ ఎక్కడిది? అసలు ప్రకృతిని గమనించి వాళ్ళు తయారు చేసింది ఏమీ లేదు. అందుకే మన దేశము ఇప్పటికీ కూడా గుండు సూది మొదలు మహాయంత్రాల వరకు కూడా ఏమి చేయలేకపోయారు. కనీసం ఒక గుండు సూది కూడా తయారు చేయలేని సాంకేతిక ఇప్పుడు మనలో ఉంది. సాంకేతికత లేదు మన దగ్గర. అసలు గుండు సూది కూడా ఆవిష్కరణ కాలేదు.
మన ఆవిష్కరణలన్నీ కూడా ఇతర దేశాల వారు చేసిన ఆవిష్కరణలే కానీ వాటిని మనం అరువు తెచ్చుకొని అక్కడ ఎన్నో రోజులు జరిగిన తర్వాత వాటిని తెచ్చుకొని మనం తయారు చేసుకొని మనం వాడుకుంటున్నామే తప్ప స్వయంగా మనం ఒక్క వస్తువుని మనం తయారు చేసింది లేదు. ఎందుకోసం అంటే ఈ మతాలు ఈ యొక్క పురాణాలు ఈ గ్రంథాలన్నీ కూడా మనుషులను అజ్ఞానం వైపు మరలిస్తున్నాయే కానీ విజ్ఞానం వైపు మాత్రం మరలించడం లేదు. ఇది యొక్క ముఖ్యమైన విషయం. అయితే తర్వాత హేతువాదం అనే శీర్షిక చాలా చక్కగా రాశారు రావిపూడి గారు. వారు మా గురువు గారిగా భావిస్తున్నాం మేము. అతను రాసిందంతా చాలా మట్టుకు అసలు నిజంగా ఈ మన దేశంలోనే ఇలాంటి హేతువాదం మీద రాసిన గ్రంథాలు రాసిన వాళ్ళు ఎవ్వరూ లేరనే నా యొక్క ఉద్దేశం, నా భావన. హేతువాదం ఏ వ్యక్తిని ఏ గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకోదు. హేతువాదం అనేది దేన్ని మూఢంగా నమ్మదు, అంటే స్వయం ఆలోచన చేస్తుంది. ఆధునిక వైజ్ఞానిక సత్యం ఆధారంగా హేతువు సాధనంగా నైతిక దృక్పథాన్ని జీవిత తత్వాన్ని రూపొందించుకుంటుంది. హేతువాదం నైతికతను, స్వేచ్ఛను, సమానత్వాన్ని రూపొందించుకుంటుంది. హేతువాదం అంటే ఒక సిద్ధాంతం కాదు, ఒక ఆవిష్కరణ కాదు. ఇది ఒక ఆలోచన విధానం. మనుషుల్లో ఉన్నటువంటి సక్రమమైన ఆలోచన విధానం ఇది ఆలోచన విధానం. ఇది సక్రమమైన ఆలోచన చేస్తేనే సక్రమ మార్గంలో నడుస్తాము అనేది హేతువాదం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. హేతువాదుల అవగాహన మేరకు అభౌతిక రుజువు లేదు, అభౌతిక ఏది లేదు. ఈ ప్రపంచం వెనుక, ప్రపంచం అవతల, ఈ విశ్వం అవతల ఏది లేదు. అంతా విశ్వంలోనిదే. మనిషి కూడా విశ్వంలోని వాడే. మనిషి కూడా ప్రకృతికి సంబంధించిన వాడే. ప్రకృతి మనిషి, మనిషి ప్రకృతి. ఎందుకంటే ప్రకృతిలోని మూలకాలు మనిషిలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి. మరణించిన తర్వాత మనిషి ప్రకృతిలో కలిసిపోతాడు. ఏ ద్రవ్యం ఆ ద్రవ్యంలో కలిసిపోతుంది. అలాగే పుట్టుక కూడా అలాంటిదే. మనిషి ప్రకృతి నుంచే పుడతాడు, ప్రకృతిలోనే లీనమైపోతాడు. కాబట్టి ప్రకృతికి అవతల, ఈ విశ్వానికి అవతల ఏదీ లేదని మనం హేతువాదులం మనం నమ్ముతాము. ఇది ఒక సత్యమైన మార్గం. కాబట్టి హేతువాదులంతా భౌతిక వాస్తవికవాదులు. భౌతిక వాస్తవికం అంటే భౌతికంగా ఏమున్నదో అట్టి వాస్తవాన్ని తెలుసుకుని చెప్తారు, ఆచరిస్తారు. తప్పక అభౌతికమైనది ఏది ఉన్నదని వాళ్ళు ఎప్పుడు చెప్పలేరు. ప్రాచీన భౌతికవాదంలో సైతం లోపాలను గమనించే హేతువాదులు ఆస్తిక దర్శనాల అనువాదాల నుంచి పాఠాలు చెప్పించుకోవాలనడం అజ్ఞానమే కాదు, అహంకారం కూడా. ఇలాంటి వారి జ్ఞానపాషండత్వం హేతువాదులకు అబ్బదు. జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం అనేది ప్రకృతి నుంచే వస్తుంది. ప్రకృతిలోని విషయాలను, సంఘటనలను, ప్రకృతిలోని దృశ్యాలను చూసిన తర్వాత మనకు జ్ఞానం కలుగుతుంది. పుట్టగానే జ్ఞానం అబ్బదు. పుట్టిన తర్వాత పరిసరాలను గమనించి మనము జ్ఞానాన్ని సంపాదిస్తాం. మన చుట్టూ ఉన్న వాటిని చూసే జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఆ జ్ఞానంతో సత్యాన్ని ఆవిష్కరిస్తాం. ఆ సత్యంతో మనం జీవనం సాగిస్తాం. ఇట్లాంటి సత్యంతో జీవనం సాగించడం హేతువాదుల దృక్పథం. కానీ మనం చూసేది ఒకటి, ఆలోచించేది ఒకటి కాదు మన హేతువాదులది. అలాంటిది ఈ మతవాదులకు ఉంటుంది. మనము ఈ లోకం మిథ్యావాదం అంటారు వాళ్ళు, ఈ లోకమంతా మాయ అంటారు వాళ్ళు. మనం బతుకుతున్నదంట మాయ అంటారు. జగమే మాయ బతికే మాయ అంటారు వాళ్ళు. ఒక పాట కూడా ఉంది సినిమాలో. జగమే మాయ బతికే మాయ ఏంటి అండి ఇది? ఈ పాటలో ఉన్నటువంటి అర్థం ఏందో నాకు ఇంకా గమ్మత్తుగా తోస్తుంది, విచిత్రంగా తోస్తుంది. జగం ఎట్లా మాయ అవుతుంది, బతికెట్లా మాయ అవుతుంది? మనం బ్రతుకుతున్నాము, జీవనం సాగిస్తున్నాం, మన ప్రకృతి చూస్తున్నాం, మనము మన అవసరాలు తీర్చుకుంటున్నాం, ఇతరుల యొక్క సహకారం పొందుతున్నాం, ఇతరుల సహకారం అందిస్తున్నాం. అటువంటిప్పుడు బతికే మాయ అనేది ఎంత దుర్మార్గమైనటువంటి, హీనమైనటువంటి పదమో చూడండి. ఇది ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఒక రకమైనటువంటి వికారం కలుగుతుంది. నాకు ఈ పాట విన్నప్పుడల్లా నాకు. కాబట్టి ఈ మాయ అనేది, మిథ్య అనేది ప్రపంచం కానే కాదు. ఇది నిజం, ఇది సత్యం, ఇది వాస్తవం. మనం చూసేదంతా వాస్తవం, చూడనంతా అభౌతికం, చూడనంతా అజ్ఞానమే. మనం ఏముందో తెలియదు, చూడండి ఏముందో తెలియదు మనకు, అది అభౌతికం. కాబట్టి మనం చూసేదే సత్యము, చూసేదే మనం నడిచేదే సత్య మార్గం.
కాబట్టి ఇలాంటిది మనం హేతువాదం అనుకుంటాము. ఇంద్రియాలు గ్రహించిన అంశాలను విమర్శనాత్మకంగా పరిశీలించి నిగ్గు తేల్చి హేతు వివేచనతో సంధించి తార్కికంగా నిగమించి జ్ఞాన సౌధాన్ని నిర్మించుకోవడం హేతువాద జ్ఞాన పద్ధతి. ఈ హేతువాద జ్ఞాన పద్ధతి ఏంటంటే ఇంద్రియాలు అంటే మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి అలాంటివి. అవి గ్రహించిన అంశాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తాడు. అంటే విమర్శన చేస్తాడు, ఇది నిజమా కాదా, ఇది ఎందుకు పనికొస్తుంది మనకు, ఇది మనకు అవసరమా కాదా అని పరిశీలించి విమర్శనాత్మకంగా నిగ్గు తేల్చి హేతు వివేచనతో సంధించి తార్కికంగా నిగమించి జ్ఞాన సౌధాన్ని నిర్మించుకోవడం హేతువాద జ్ఞాన పద్ధతి. ఇది మనం హేతువాదుల జ్ఞాన పద్ధతి. కానీ ఇతరుల వల్లే చూసిందంతా మాయ, అసలు ఈ జగత్తే లేదు, ఇది మన బ్రతికే మాయ, ఇది మనం దేవుడు పుట్టించాడు కాబట్టి మనం నడుస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, మనకు సంపదలు వస్తున్నాయి, ఐశ్వర్యాలు వస్తాయి, ఆయన దయ వల్లనే మనం జీవిస్తున్నాము, అంతా దేవుందయ అంటారు చాలా మంది. అంతా దేవుందయ ఏంది, నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది, దేవుందయ ఏమిటి అనేది చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి భావన. అనంతర సాక్ష్యాలను బట్టి దాన్ని సవరించుకోవడం అతని మార్గ విశిష్టత. ఇంకొక మార్గం ఉంది. ఇప్పుడు మనకు అందిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటూ సత్యాన్ని సాధనంగా చేసుకుని జీవనం సాగించుకుంటాం. అది మారిపోవచ్చు. అంటే ప్రకృతి మారినప్పుడల్లా మార్పు సహజం. ప్రకృతికి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. మానవుడు అంతే, పుట్టినప్పటి నుంచి మనం ఇప్పుడు లేము, మనం మార్పు చెందాము. ప్రకృతి కూడా మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విమర్శించుకొని మనము జీవితం సాగించడమే మన హేతువాదుల లక్ష్యం, హేతువాదుల లక్షణం. అయితే మనము ఈ జ్ఞాన మార్గం అనేది కూడా సాపేక్షమే, ఈ సత్యం కూడా సాపేక్షమే. అంటే జ్ఞానం మనం పరిశీలించిన జ్ఞానం అంతవరకే, మళ్ళా రేపు తర్వాత మారొచ్చు. ఇప్పుడు మనం వ్యవసాయానికి మన పూర్వకాలంలో ఎడ్లు కట్టి నాగలు దున్నేవారు, ఆ తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి, ఆ తర్వాత కోయడానికి, కలుపు తీయడానికి అనేక రకమైన యంత్రాలు వచ్చాయి. మరి ఇవన్నీ మార్పు చెందుతుంది. అంటే వ్యవస్థలో మార్పు చెందుతుంది, మన ప్రవర్తనలో మార్పు చెందుకోవాలి. ఈ ప్రకృతి మారుతుంది, మనం మారాలి. మనం వివేచించి ఆ ప్రకృతికి అనుగుణంగా మనం జీవితాన్ని సాగించాలి. ఒకవేళ ప్రకృతికి మనము వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే ఆ ప్రకృతి మనల్ని నాశనం చేయడానికి తయారవుతుంది. ఎందుకంటే ప్రకృతిని మనము ఉపయోగించుకోవడంలోనే ఉంది. మనము అత్యాశకు పోయి అనవసరంగా ప్రకృతిని మనము వాడుకుంటే అది ఎదురు తిరిగి అది కలుషితమయ్యి కాలుష్యమయ్యి మనల్ని కబలించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రకృతి తత్వాన్ని గ్రహించి మనిషి ఆ ప్రకృతికి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకొని, దానికి కొందరు అంటారు ఈ విజ్ఞానం వల్ల, ఈ యొక్క సైన్స్ వల్ల ప్రకృతి చెడిపోతుంది, కాలుష్యం అవుతుంది అంటున్నారు. అందుకోసం జ్ఞానం వద్దు, ఈ విజ్ఞానం వద్దు, ఈ సైన్స్ వద్దు, ఈ సైన్స్ వల్లనే ప్రకృతి చెడిపోతుంది అంటున్నారు. ఎందుకు చెడిపోతుంది ప్రకృతి? చెడిపోదు. మానవుని యొక్క విచక్షణ జ్ఞానం లోపించడం వల్లనే ప్రకృతి చెడిపోతుంది. మానవుడు ఈ సైన్స్ ను ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి. అలా కాకుండా మన అత్యాశకు పోయి దానిని విపరీతంగా వినియోగించుకుంటే అది ప్రకృతి వినాశనమే అవుతుంది. ప్రకృతి వినాశనం అయితే మనిషి కూడా వినాశనం వైపు వెళ్తాడు. కాబట్టి మనిషి ప్రకృతిని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఒకటి ఉంది వస్తువు, దాన్ని మితంగా వాడుకొని దాన్ని వాడుకుంటే అప్పుడు పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. కానీ అమితంగా వాడి దాన్ని పర్యావరణంలో విడిచిపెడితే భూమి కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, వాయు కలుషితం అవుతుంది, మన ప్రాణాలనే హరించి వేస్తుంది. కాబట్టి మానవుని విచక్షణ, మానవుని ఆలోచన విధము, మానవుని హేతువాద మార్గమే దీనికి సరి అయిన విధము. కాబట్టి ప్రకృతిని మనం ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి. ప్రాచీన విజ్ఞానాన్ని దాని చారిత్రక నేపథ్యంలో పరిశీలించి విలువ కట్టడం శాస్త్రీయ పద్ధతి. గొప్పవారి గొప్పతనాన్ని హేతువాది ఒప్పుకుంటారు, కానీ వారు తప్పు చేయరనే తప్పుడు నమ్మకాన్ని మాత్రం ఒప్పుకోరు. గొప్పవాళ్ళు అని పేరు వస్తుంది కొందరికి, కానీ గొప్పవాళ్ళు ఎట్లా అవుతారు? వారు చేసిన పనుల వల్ల గొప్పవాళ్ళు అవుతారు. అయితే ఆ గొప్పవాళ్ళు కూడా కావచ్చు గొప్పవాళ్ళు, కానీ వారు అన్ని రకాల వాళ్ళు గొప్పవాళ్ళను మాత్రం హేతువాది ఎప్పుడు కూడా ఒప్పుకోడు. మహత్యాలు కావు గారడీలు అంటాడు రాయుపుడి గారు. కొందరు ఏం చేస్తారు,
ఇక నేను గాలిలో విభూతిని సృష్టిస్తున్నాను, గాలిలో ఒక మెడలో వేసుకునే ఒక హారాన్ని సృష్టిస్తున్నాను, ఇక తీసుకోండి అని కొందరు గారడీ, అది మహత్యాలని పేరుతో చేస్తుంటారు కొందరు. అలాంటి సాయిబాబాలు, అలాంటి బాబాలు మన దేశంలో వీధికొక్కరున్నారు. మీరు ఇట్లా ముడితే రోగాలు తక్కువైతాయని, తంతే రోగాలు తక్కువైతాయని ఇట్లాంటి ప్రచారం చేసుకునే బాబాలు మన చుట్టూ ఉన్నారు. మన ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఉన్నారు. అవన్నీ మహత్యాల కింద ప్రజలు అమాయకంగా నమ్ముతున్నారు. వారి యొక్క ధనాన్ని వ్యర్థం చేసుకొని వాళ్ళ ముందు ధనం కుప్పలు పోస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మహత్యాలు కావు, గారడీలు అంటాడు రావిపూడి గారు. గారడీలు మాత్రమే, ట్రిక్కులు మాత్రమే, ఇవి చేతి వాటం తప్ప ఇవన్నీ ఏవి మహత్యాలు కావంటాడు. యోగాల పేరుతో, మహత్యాల పేరుతో చేసే ట్రిక్కులన్నిటిని మనం విశ్లేషించలేకపోవచ్చు. ఒకవేళ మనం చూసి కూడా కొన్ని మనము విశ్లేషించకపోవచ్చు, అది ఎట్లా చేసిండో తెలియకపోవచ్చు. కానీ అవి మాత్రము మహత్యాలు కావు, గారడీలే. కొన్నిటిలోని మోసాన్ని మనం పట్టుకోలేకపోవచ్చు, కొన్నిటిని మనం తిరిగి ప్రదర్శించలేకపోవచ్చు కూడా. అంత మాత్రాన అవి మహత్యాలైపోవు. మన పరీక్షకు నిలబడే మహత్యాన్ని ఎవరు ప్రదర్శించగలిగినా వారికి ₹1,00,000 బహుమతి ఇవ్వగలమన్న హేతువాదుల సవాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మన హేతువాదులు ఒక సవాల్ చేశారు, ఒకవేళ మీ యొక్క ట్రిక్కులు, మీ యొక్క మహత్యాలు ఉంటే మా ముందు ప్రదర్శించండి, మీరు ₹1,00,000 తీసుకోండి అని హేతువాదులు సవాల్ చేశారు. అట్లాగే శ్రీలంకలోని కేటీ కోపూర్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు వారి ఖజానాలో ఉండిపోయినాయి. ఎవరైనా తమ మహత్యాలను ప్రదర్శిస్తే వారికి అందజేస్తానని వారు ఎప్పుడూ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఎలాంటి భావాల నుండి కానీ, యోగుల నుండి కానీ ఇదివరకు ఏ సమాధానం లేదు. ఎవరు నిరూపణకు నిలబడలేదు ఇంతవరకు అయితే. కానీ ఇక ముందు కూడా నిలబడరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహత్యాలన్నిటి ఎక్కడా ఉండవు. కేవలము ట్రిక్కుల వల్ల వాళ్ళు ప్రజలను మోసగిస్తూనే ఉంటారు. అలాంటిది పాములాట ఉంటది. పాములాట ఏం చేస్తాడు అని కప్తాడు. లేకుంటే యోగులు ఏం చేస్తారు, మేము గాల్లో నిలబడ్డామని ఒక ట్రిక్ ఉపయోగిస్తారు. అదంతా వట్టి అబద్ధం, అదంతా నిరూపణకు నిలబడేదే కాదు అని రావిపూడి గారు నిర్ద్వందంగా చెప్పేస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఏనాడు ఎవరికి ఏ అతీంద్రియ శక్తులు లేవు. అంటే మన ఇంద్రియాలను మించినటువంటి, ఇంద్రియాలకు అతీతమైనటువంటి శక్తులు మాత్రం ఎవరి దగ్గర లేవు. అవన్నీ కూడా వట్టి బూటకము, అవన్నీ కూడా కల్పితమైన మాటలు, అవన్నీ కూడా అసలైన మాటలు కావు. అతీంద్రియ శక్తులు ఎవరికి అంటే మన పురాణాల్లో చెప్తారు, మాయం కావడము, పరకాయ ప్రవేశము. పరకాయ ప్రవేశం అంటే మనం ఇతరుల యొక్క శరీరంలో మనము చొరబడడం, ఒక శవంలో చొరబడడం, అతనికి ప్రాణం వచ్చి లేచి నిలబడడం, అతడు కార్యాలు నిర్వహించడం, ఇట్లాంటి ఏమి లేవు. ఎందుకంటే అవి పురాణాలన్నీ కట్టుకథలే, పురాణాలన్నీ కల్పితాలే, పురాణాలన్నీ ఊహించి రాసినవే, అవి ఇంట్లో కూర్చొని రాసినవే, అవి చరిత్రలు కావు. ఈ పురాణాలన్నీ కూడా వట్టి గాలి మాటలు, వట్టి గాలి కబుర్లు మాత్రమే అని రావిపూడి గారి అభిప్రాయం. ఎందువల్లనంటే ఇంతవరకు ఒక మనిషి ఒక పందిలాగా కావడము, ఆ పంది మళ్ళా మనిషి రూపం పొందడము, ఒక పాము మనిషి రూపం పొందడము, ఇట్లాంటివి మనం సినిమాలలో చూస్తుంటాం, సీరియళ్లలో చూస్తుంటాం. ఇప్పుడు మనకు ప్రజలను మూఢత్వం వైపు, అజ్ఞానం వైపు మరలించేది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సినిమాలు, సీరియల్లే ముఖ్యము. ప్రతి ఇంట్లో ఇవి జొరబడ్డాయి. ఈనాడు టీవీ లేని ఇల్లు లేదు. ఆ టీవీలలో అజ్ఞానాన్ని బోధిస్తున్నాయి, పూర్తిగా మూఢత్వాన్ని వెదజల్లుతున్నాయి తప్ప ఒక్క జ్ఞాన సందేశం లేదు, ఒక వైజ్ఞానికమైన సందేశం లేదు. ఆ స్త్రీలంతా విలన్లుగా చూపిస్తున్నారు సార్. అదే ఇప్పుడు ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఏముండదు కదా, అవి ముందు పెట్టుకొని కూర్చుంటారు. ఇక దాన్ని అసలు వాళ్ళు ఎంత నమ్ముతారంటే ఒక్కొక్కసారి ఏడ్చే వాళ్ళని కూడా చూశాను నేను. అంటే ఆ సీరియల్ చూస్తూ వాళ్ళ కష్టం వచ్చింది కదా అని వీళ్ళని ఏడ్చే వాళ్ళని కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఇలాంటిది మనము ఇంత ఈ సీరియళ్ళు, ఇంత మీడియా పూర్తిగా మనుషులను, ఈ పురాణాలు చదవడం చాలా మంది తక్కువ, ఈ గ్రంథాలు చదవడం చాలా తక్కువ.
కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రము ఈ సినిమాలు సీరియల్లే ప్రజలను అజ్ఞానం వైపు మళ్లిస్తున్నాయి పూర్తిగా అనేది ఒకటి ముఖ్యమైనటువంటి సత్యమైనటువంటి మాట ఇది. ఈ సినిమాలను ఈ సీరియళ్లను ఒక 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు దీన్ని నిషేధిస్తే అందరూ కూడా జ్ఞాన మార్గం వైపు సైన్స్ వైపు నడుస్తారని నా విశ్వాసం. ఇది మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద గ్రహచారం. మనం ఏమనుకున్నాము అది మనం హేతువాదలమై దాన్ని ఏమంటాము దాని మాటలకు అందనేటువంటి విషయం ఇది ఎంత. కాబట్టి ఈ సినిమాలను సీరియళ్లను ఎప్పుడు నమ్మకండి. వాళ్ళు కేవలం డబ్బు కోసమే ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క అమాయకత్వాన్ని, ప్రజల యొక్క అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఇలాంటి మనిషికి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కావు ఇవి. ఇది ప్రతినిత్యం జరుగుతున్నటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూనే ఉంది, అటువంటి వారికి ప్రోత్సహిస్తుంది. హేతువాదులు ఒక ఛానల్లో మాట్లాడదామంటే మాట్లాడనివ్వరు. ఒక హేతువాదులు మాట్లాడే ఛానళ్ళు ఏవి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎవరో ఒకటో రెండో ఛానల్ తప్ప కొందరు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. కానీ హేతువాదులను తీసుకొచ్చి మాట్లాడిద్దాము, వారి యొక్క భావాలను ప్రజల్లోకి వెళ్ళనిద్దామనే ఒక ఛానల్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏదీ లేదు. ఎంత దురదృష్టం, ఎంత దుర్మార్గం ఇది. ఈ యొక్క పాలన, ఈ యొక్క ప్రజల పాలకుల యొక్క దుర్నీతి, ఈ పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడిదారుల యొక్క దుర్మార్గమైనటువంటి చూడండి. ఇంకా ఏమంటారంటే ఈ అతీంద్రియ శక్తులుగా రుజువు చేసుకున్న వారు ఎవరు ఇప్పటి వరకు లేరు. అయితే ఇంకో జీవ సమాధి బ్రహ్మం గారి కాలజ్ఞానం ఒకటి ఇందులో శీర్షిక ఉంది. జీవ సమాధిని పొందుతామని కొందరు యోగులు అంటుంటారు. యోగులు అంటే అది యోగత్వం అంటారు, ఏదో ధ్యానంలో యోగత్వం వస్తుందంటారు, యోగులు అంటారు. వాళ్ళు ఆ యోగులు సన్యాసులు వీళ్ళంటి జీవ సమాధి పొందుతామని వాళ్ళు ప్రకటించుకుంటారు. కానీ ఇంతవరకు జీవ సమాధి పొందిన వాళ్ళు ఎవరు కూడా బతికి ఉండలేదు. వాళ్ళు బతికి ఉన్నారనే భావన భక్తులలో ఉంది, కానీ వారు బతికి ఎవరు లేరు ప్రస్తుతానికైతే. ఇట్లాగే ప్రయత్నం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే ప్రకాశం జిల్లా ఇడుపులపాడు గ్రామంలో ఒక టీచర్ ఇలానే ఊడ్చిపెట్టబడ్డ కొద్ది నిమిషాలకే పైన చేసిన బండను తన్నడం ప్రారంభించాడట. ఇలాగే కొందరు యోగులు ప్రయత్నాలు చేసి మేము జీవ సమాధిని పొందుతామని ప్రయత్నాలు చేసి ఒక టీచరు ఒక జీవ సమాధి పొందాడట. కొన్ని నిమిషాలకే పైన బండను తవ్వడం ప్రారంభిస్తే అంత కంగారు చేశాడట. ఇలాగే జీవ సమాధిని పొందిన వారి సమాధులను తవ్వి చూస్తే వాళ్ళు 10 నిమిషాలకు 20 నిమిషాలకు చచ్చిపోయిన వారే కానీ ఎవరు ప్రాణం ఉన్నవారు కాదు. ఇలాంటి అపోహలు అంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క మనసు పూర్తిగా దానికి బందీ అయిపోయిందన్నమాట. ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా అలాంటిది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారంటారు, అందులో ఏం జరిగిందో అన్ని అలాగే జరుగుతున్నాయంటారు. నిజానికి వేల కొలది వాక్యాలు రాశాడు ఆయన. ఆ వేల కొలది వాటిలో 10 నిజమైనంత మాత్రాన ఆయన కాలజ్ఞానం నిజమైతుంది అని భ్రమపడకూడదు. భక్తులు మాత్రం అతని దేవుడిగా పూజిస్తున్నారు. మన భవిష్యత్తు చెప్పగలిగిన వాడు బ్రహ్మం గారు ఒక్కడే అంటున్నారు. భవిష్యత్తు చెప్పాడంటున్నారు. ముండమోపులో రాజ్యం ఏలుతున్నారంటారు. అంతవరకే రాజ్యం ఏరారు వాళ్ళు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో జరిగిన సంఘటనలు కూడా ప్రక్షిప్తాలుగా ఇరికిస్తున్నారు అందులో. ఇక చూడండి, బ్రహ్మం గారు చెప్పారు, ఇది జరిగింది అని ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా అందులో రాస్తున్నారు. ఇదేంటిదండి? ఇది పూర్తిగా ప్రజలను భవ్యపరచడానికి, అజ్ఞానం చేయడానికి ఒక దేవుడిని సృష్టించారు ఆయన. ఆయన నిజంగా సంఘ సంస్కర్త. అతను కులమతాలు వద్దన్నాడు. ఈ పూజారులను ఆయన విమర్శించాడు. ఈ పూజాధికారులు వద్దన్నాడు. ఆయన సర్వమత సమానత్వం అన్నాడు. ఆయన ఒక సిద్ధయ్యను ఆయన శిష్యునిగా చేసుకున్నాడు. కులమతాలు ఆయన చూడలేదు, కులమతాలు పట్టించుకోలేదు. కానీ అతన్ని ఇప్పుడు సంఘ సంస్కర్తగా కాకుండా దేవుడిగా సృష్టించారు. ఇప్పుడు ఈ భక్తులు దేవుడిగా సృష్టించగొద్దిగో మా బ్రహ్మం గారు మా దేవుడు అని పూజలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. కానీ నిజానికి ఆయన చేసింది సంఘ సంస్కరణ. అది వాళ్ళు గమనించరు.
సంఘ సంస్కరణ ఏందయ్యా, నువ్వు కులం నేను కులము, ఆయన కులం పట్టించుకోవాలంటే ఆయన ఇష్టం. ఇట్లాంటి బాటలతో ఆయనను పూర్తిగా దేవుడిగా చేశారు తప్ప ఆయన సంఘ సంస్కరణ ఎవరికి పట్టలేదు. అలాగే బసవేశ్వరుడు కూడా 12వ శతాబ్దంలో వచ్చినటువంటి బసవేశ్వరుడు కూడా ఒక సంఘ సంస్కర్త. ఆయన చిన్నప్పుడే ఇండ్లు విడిచి వెళ్ళిపెట్టాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు జంధ్యం వేసేయడానికి ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. కానీ ఆయన మా అక్కకు చేయంది నన్నెందుకు చేస్తున్నారంటాడు. అంటే ఆడవాళ్ళకు చేయొద్దు అంటారు వాళ్ళు. అయితే అక్కకు చేయంది నాకెందుకని ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఆయన ఒక సంఘ సంస్కరణ మొదలు పెట్టాడు. కులమతాలు వద్దన్నాడు. ఆయన శిష్యుల్లో కూడా దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. ఇలాంటి సంఘ సంస్కరణలను వేమన కూడా అలాంటి వాడే. వేమన ఆయన కులమతాలను ఖండించాడు, విగ్రహారాధనను ఖండించాడు, యజ్ఞయాగాదులను ఖండించాడు. ఇవన్నీ కూడా ఆయన పద్యాల ద్వారా మొత్తము మన రాష్ట్రమంతా తిరిగి ఆయన పద్యాల ద్వారా ప్రజలను చైతన్యవంతపరిచాడు. ఇది వీళ్ళను ఈ సంఘ సంస్కరణను ఇలాంటి మంచి భావాలను తీసుకోవాలి. కేవలము వాళ్ళను దేవుళ్ళుగా పూజించడమే వీళ్ళ పని. కొబ్బరికాయ కొడితే సరిపోతుంది, అగరబత్తీలు వెలిగిస్తే సరిపోతుంది, మనం ఆయన గొప్పగా మనం సేవ చేసినట్టే అవుతుంది, ఆయన స్మరించుకున్నట్టే అవుతుందన్న ఒక అనవసరమైనటువంటి భావన కలిగి ఉన్నారు. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుల సమస్య కూడా అలాంటిది. వాళ్ళ కొబ్బరికాయ కొడతారు, వాళ్ళ యొక్క మాటలను పట్టించుకోరు. కొబ్బరికాయ కొట్టడం జయంతి నాడు, వర్ధంతి నాడు కొబ్బరికాయలు కొట్టడం, పూలమాలలు వేయడమే వరకే కానీ వారి యొక్క మంచి మాటలను, వారి యొక్క సంఘ సంస్కరణ వాదాన్ని మీరు పట్టించుకోరు. ఇది మన నిత్యం జరుగుతున్నటువంటి విషయం ఇదంతా. ఇంకా ఇందులో భావ విప్లవం అంటే నాస్తికత్వమా అని ఒక శీర్షిక రాశారు రాయపూడి గారు. ఈ ప్రశ్న డొంక తిరుగుడుగా ఉంది. భావ విప్లవం అంటే భావాల మార్పు. నిజానికి భావాల మార్పు అది నాస్తికత్వం కాదు. భావ విప్లవము జరపాలి, మనుషుల్లో భావ విప్లవం తేవాలి అనే విషయంలో ఇది నాస్తికత్వానికి అంటుపెట్టకూడదు. ఎందుకంటే భావాల మార్పు అనేది కేవలం నాస్తికత్వమే కాదు. మనిషి ఆలోచన విధానాన్ని, భావాన్ని మార్చాలనేదే ఉద్దేశం. ఇది గొప్పనైనటువంటి విషయం భావ విప్లవం అంటే. ఈ భావ విప్లవం వల్లనే మనిషి హేతువాదిగా మారొచ్చు, నాస్తికుడిగా మారొచ్చు, ఆస్తికుడిగా మారొచ్చు, ఏదైనా మారొచ్చు. అటువంటప్పుడు ఈ మనం ఏమంటున్నామంటే భావ విప్లవం అంటే ఒక మనిషిని హేతువాదిగా మార్చాలి, ఒక ఆలోచనాపరుడిగా మార్చాలి, ఒక సమాజానికి పనికి వచ్చే ఒక వ్యక్తిగా మార్చాలి. ఈ దుష్ట భావనలన్నీ వదిలిపెట్టాలి, ఈ మూలాలను వదిలిపెట్టాలి. ఈ అజ్ఞానపూరితమైనటువంటి దేవుడు, దయ్యము లాంటివి వదిలిపెట్టి ఒక మనిషి కేంద్రంగా భావించుకొని తాను ఒక స్వతంత్ర జీవనం, స్వేచ్ఛా జీవనం, సమానత్వ భావనను పెంచుకోవాలనే ఉద్దేశంతో మనం భావ విప్లవం మనం అంటున్నాం. కానీ నిజానికి భావ విప్లవం తేవాల్సింది హేతువాదులే తప్ప ఇంకెవరు తేరు. నాస్తికులు కేవలం అంటారు దేవుడు లేడు అంటారు, అంతే, ఒకటే వంటికి పరిమితం అయ్యారు. కొన్ని సైన్స్ సంఘాలు కూడా పనిచేస్తున్నాయి మన రాష్ట్రాలలో. ఆ సైన్స్ సంఘాలు ఏమంటాయంటే సైన్స్ నమ్మండి, సైన్స్ ప్రకారం నడుచుకోండి, సైన్స్ ఏ మూలం అంటారు. కానీ దేవుడు లేడని, దేవుడు ఉన్నాడని, దేవుడు యొక్క ఉనికిని ప్రశ్నించరు వాళ్ళు. అసలు వాళ్ళు ప్రశ్నించరు. నేను ఇదే అడిగాను ఒక సమావేశంలో, దేవుడు అంటే మీ దృష్టిలో ఏమిటి అని అడిగాను. కానీ వాళ్ళకు సమాధానం లేదు. వాళ్ళ సమాధానం దేవుడు లేడంటే వాళ్ళకి అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళే మిగులుతారు, నలుగురు పిడికేడు మంది మిగులుతారు. కాబట్టి ఇలాంటిది ఏ సంఘం కూడా మనలాగా ఆలోచన పరులను చేయాలని ప్రయత్నించదు. నాస్తిక సంఘం ఉన్నది, సైన్స్ సంఘాలు ఉన్నాయి, ఇంకా ఆస్తిక సంఘాలు ఉన్నాయి, అన్ని కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు అన్ని ఉన్నాయి. కానీ నిజంగా మనిషిని ఒక సత్ప్రవర్తన వైపు మళ్లించడానికి ఏ సంఘము ప్రయత్నించడం లేదు. మన సంఘం తప్ప, హేతువాద సంఘం తప్ప ఏ సంఘం కూడా మనిషిని మనిషిగా మార్చడానికి ప్రయత్నించడం లేదు. కేవలం ఒక్క అంశానికే పరిమితం అవుతున్నారు వాళ్ళు. మనం అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి చూడాలనుకుంటున్నాం. మనకు ఎదురుపడ్డ సంఘటనలన్నింటినీ విశ్లేషించాలని మనం చెప్తున్నాం. అన్ని విషయాలను
ఆలోచించి మనం జీవితాన్ని నిర్ణయించుకోవాలని మనం చెప్తున్నాం. ఇది చాలా ఉత్తమమైనటువంటి సందేశం, ఉత్తమమైనటువంటి మార్గం. హేతువాద మార్గమే చాలా ఉత్తమమైనటువంటిది. నాస్తికత్వం అంటే దేవుడు లేడనడమే నాస్తికత్వం అంటే. నేరుగా దేవుడితో సంబంధం లేని జ్యోతిష్యం, అతీంద్రియవాదం వంటివి ఉన్నాయి. నాస్తికులు వాటిని కూడా నిరాకరించినా ఆ నిరాకరణ హేతువాద దృక్పథము ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని బట్టి వదులుకోవలసిన మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. అయితే దేవుడితో సంబంధం లేని జ్యోతిష్యం ఉంది, తర్వాత వాస్తు ఉన్నది, మూఢాచారాలు ఉన్నాయి. అటువంటి వాటిని వాళ్ళు ఏమాత్రం వాటి గురించి చెప్పరు. కేవలం దేవుడు లేడు అంటారు నాస్తికులు. కానీ మనం ఏమంటాము? దేవుడితో సంబంధం ఉన్న వాటిని, దేవుడితో సంబంధం లేని వాటిని, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని మనం పరిశీలించి నిర్ణయించుకొని ఆచరించమంటాం. ఇది మనకు వాళ్లకు ఉన్నటువంటి తేడా. ఈ విషయాన్ని రావిపూడి గారు తమ గ్రంథాలలో చాలా రాశారు. చాలా హేతువాదం వివేకవంతమైన ఆలోచన విధానం చాలా మనిషికి వస్తుంటాయి. ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. కోరికలు, ఆలోచనలు రకరకాలుగా పుంకాలుగా పుడుతూనే ఉంటాయి. ఆలోచనలు, ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఇంకో ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది. ఆలోచనలు ఎప్పటికీ ఆపలేము. కానీ ఆలోచనల యొక్క మనము కట్టడి చేసి హేతువాదమును మనము వివేకవంతమైన ఆలోచన కలిగిస్తుంది. హేతువాదం మనం ద్వారా వెళ్ళినట్టయితే ఇది ఆలోచన విధానాన్ని హేతువంతమైన ఆలోచన విధానంగా మనల్ని మార్చగలుగుతుంది. ఏనాటి కానాడు మానవుడు ఆర్జించుకున్న శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని మానవ జీవన తత్వాన్ని నిర్మించుకోవడానికి ఎప్పటికప్పుడు సన్నాహం అవుతుంది హేతువాదం. అయితే మన క్షణక్షణం మారుతున్నటువంటి ఈ ప్రకృతిని కానీ, సంఘటనలు కానీ, ఆ జ్ఞానాన్ని కానీ ఎప్పటికప్పుడు ఆర్జించుకొని దాని ప్రకారం మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి, మన జీవిత మార్గాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తుంది హేతువాదం. కాబట్టి హేతువాదమే మనిషి యొక్క స్వేచ్ఛకు, సమానత్వానికి మూలము, ఆధారము. కాబట్టి హేతువాదమే అన్నిటికన్నా సరి అయిన వాదము. ఇది ఒక గొప్పనైన ఆలోచన విధానం అంట. అది ఒక సిద్ధాంతం కాదు. హేతువాదం అనేది ఒక సిద్ధాంతం అంటే పర్ఫెక్ట్ గా ఒకటి సైన్స్ సిద్ధాంతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉండాలి మనం. అంటే ఆర్జించిన జ్ఞానం మేరకు మార్చుకుంటుండాలి తప్ప ఇది ఒక దానికి కట్టడి చేశాము, ఇది ఇంతే అదంతే అని చెప్పడానికి వీల్లేదు హేతువాదం. మనము ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆర్జించుకున్నాం కదా, ఇప్పటికి ఇది హేతువాదమే అంతే అని మనము అక్కడికి ఆగిపోయేది కాదు హేతువాదం అనేది. ఎప్పటికప్పుడు మనము సమస్యలను, సంఘటనలను, విషయాలను మనము గమనించుకుంటూ తమ జ్ఞానాన్ని మార్చుకుంటూ ఆ జ్ఞానం వైపు మనల్ని విశ్లేషించుకుంటూ పోవడమే హేతువాదం. అలాగా ఆగిపోతే అది మతం అవుతుంది. మనం ఆర్జించుకున్న జ్ఞానం వరకు మనం ఆగిపోతే అది మతంగా మారుతుంది. ఇది మతం కాదు, ఇది ఒక ధర్మం, ఇది ఒక ఆలోచన విధానం తప్ప ఇది మతం కాదు. ఇది హేతువాదం అనేది శాశ్వత సత్యాలు, పరమ సిద్ధాంతాలు ప్రతిపాదించదు. ఇది పరమ సత్యాలు, పరమ సిద్ధాంతాలు ఎప్పుడు ఇది ప్రతిపాదించదు. అంటే ఇది పరమమైనది, ఇది తప్పనిసరి ఇదే ఉండాలి, ఇదే కావాలి, మనుషులకి ఇదే ఉండాలి అనేది ఎప్పుడు కూడా ప్రతిపాదించదు. ఇది క్షణక్షణం మారుతూనే ఉంటుంది. దాని శాస్త్ర విజ్ఞానాన్ని హేతువంతమైన ఆలోచన విధానంతో మార్చుకోవడానికి సహాయం చేస్తుంది. ఇది నిత్య నూతనంగా తత్వాన్ని రూపొందించుకుంటూ పోతుంది. మానవవాదమే దాని లక్ష్యం. చివరికి హేతువాదం యొక్క లక్ష్యం ఏంటి? మానవవాదం. మానవవాదం అంటే మానవుడే కేంద్రము, ప్రపంచంలోని మానవులందరూ కూడా సమానులే. అది ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక మన చుట్టూ ఉన్నటువంటి సమాజమే కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా సమానమే అంటుంది మానవవాదం. అందరి DNA ఒకటే అని నిరూపణ అయింది, సైన్స్ నిరూపణ చేసింది. కాబట్టి మనుషులంతా సమానమే. ఈ కులాలు, మతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం నిర్మించుకున్నవే, మనము తయారు చేసుకున్నవే, మనం రూపొందించుకున్నవే తప్ప ఇది ప్రకృతిలో ఇలాంటి భావన లేనే లేదు. ప్రకృతిలో మానవులందరూ సమానులే, ప్రపంచంలో సమానులే అన్న ఏకత్వ భావాన్ని
ఈ యొక్క హేతువాదము మార్గం చూపెడుతుంది, హేతువాదము చెప్తుంది. జాతి మత కుల వర్గాలతో అది కుంచుకుపోదు. నా జాతి, నా కులము, ఈ విశాల దృక్పథం కలిగి ఉంటుంది హేతువాదం. అంటే ప్రపంచ మానవులందరూ కూడా మన వాళ్ళే, మనము ప్రపంచంలో భాగమే, మనం ప్రకృతిలో ఒక భాగమే, ప్రకృతి నుంచే మనం పరిణామం చెందామనే విషయాన్ని హేతువాదము నిర్ద్వందంగా ప్రకటిస్తుంది. ఆ హేతువాద లక్ష్యం, హేతువాద సిద్ధాంతం కూడా అలాంటిదే. మానవ సమతాభావాన్ని పోషిస్తుంది. ఇది మానవులందరూ సమానమైన భావాన్ని కలిగిస్తుంది. పునర్జన్మవాదము అనేది ఒకటి ఉంది మన సమాజంలో. ఈ పునర్జన్మవాదం ఏంటి అంటే మనిషి మరణిస్తాడు, కానీ ఆత్మ ఒకటి ఉంటుంది అతని శరీరంలో. ఆత్మ తర్వాత, మరణం తర్వాత ఆత్మ ఇంకొక ప్రాణిగా జీవం పోసుకుంటుంది, ఇంకో ప్రాణిగా జన్మిస్తుంది, ఇంకో ప్రాణిగా కొన్ని సంవత్సరాలు అలాగే జీవిస్తుందనే ఒక దుర్మార్గమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఒక అవాస్తవమైనటువంటి భావన ప్రజల్లో ఉంది. పునర్జన్మవాదము, గత జన్మవాదం అనేది ఈ మనుషుల్లో చాలా మట్టుకున్నది ఇప్పుడు. అయితే అక్కడొక్కరు మాట్లాడారని, అక్కడ నేను పూర్వజన్మంలో నేను ఇది అని మాట్లాడాడని, పూర్వజన్మంలో ఇక్కడ ఉండేవాడినని, పూర్వజన్మంలో అక్కడ జన్మించేవాడినని, వీరు నా తల్లిదండ్రులని, ఇలాంటి మాటలన్నీ కూడా పూర్తిగా ఫేక్ అని తేలిపోయినాయి. ఒక అమ్మాయి నేను దలైలామాతో నేను ఇంతకుముందు నేను గత జన్మలో ఉండేదాన్ని నేను చెప్పింది ఆమె, ఒక పాప, ఒక బాలిక. కానీ నిజంగా పరిశీలిస్తే ఆ పాప చెప్పినంత అబద్ధము. ఆ పాప కేవలం వాళ్ళ తల్లిదండ్రులు కొందరు చెప్పిన మాటలని వల్లేసింది అనేది పూర్తిగా తేలిపోయింది. కాబట్టి పునర్జన్మవాదం అనేది ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు, ఉండబోదు కూడా. ఇది హేతువాదం చెప్తుంది. హేతువాదం సాక్ష్యాధారాలతో కూడా నిరూపిస్తుంది. పునర్జన్మవాదం ఆత్మ సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, ఆత్మ అనేది ఎక్కడా లేదు. మన శరీరాన్ని కోసి పరిశీలిస్తే ఆత్మ అనేది ఎక్కడ కనబడలేదు. ఆత్మ వెళ్ళినట్టుగా ఎక్కడ ఏ దృష్టాంతం, ఏ సాక్ష్యాధారం కనబడలేదు. ఆత్మ ఉన్నట్టుగా కూడా ఇంతవరకు సాక్ష్యాలు లభించలేదు. కానీ కొందరు ఇప్పటికీ కూడా మన ఎవరైనా తమ బంధువులు చనిపోతే ఆత్మగా తిరుగుతుందని, ఒక 3 రోజులు తిరుగుతుందని, ఆ 3 రోజులు మనం 3 రోజులుగా పిండాలు పెడితే అది వెళ్ళిపోతుందని, మళ్ళా 10 రోజులకు మళ్ళా వస్తుందని, అది కాకి రూపంలో వస్తుందని. ఇదొకటి విచిత్రమైన విషయం ఏంటంటే, వేమన గారు కూడా చెప్పారు, పిండాలను పోసి పితరుల పోసి ఆ పిండాలను పెట్టే గాడిదలారా మీ పితరుడు కాకెట్లాయరా అని కూడా ఒక వేమన గారు చెప్పారు. కాకి రూపంలో వస్తుందట మన పితరులు, వచ్చి మీరు మనం పెట్టిన అన్నాన్ని తింటుందట. ఇది ఎంత విచిత్రమైనటువంటి, ఎంత అవాస్తవమైనటువంటి, ఎంత అజ్ఞానమైనటువంటి పూరితమో. ఇప్పటికీ కూడా అందరు కూడా 3వ నాడు 10వ నాడు ఒకరు నెలకొకరు మాసికం పెట్టేవారు కూడా ఉన్నారు ఒక కులంలో, కొన్ని కులాల్లో. అలాగే సంవత్సరాకం కూడా పెట్టేవారు కొందరు ఉన్నారు. అలా వీళ్ళకు పితృదేవతలకు అనేది అమావాస్య, ఒక అమావాస్య నాడు పితరులకు దానం చేస్తామని కూడా కొందరు ఉన్నారు ఇప్పుడు. అంటే పితృదేవతలకు సంతోషిస్తారు దానాలు చేస్తే అని ఇంతవరకు కూడా కొన్ని కులాలు ఉన్నాయి అట్లాగా. ఇలాంటివన్నీ కూడా మనము ఈ పునర్జన్మవాదాన్ని మనం బలంగా నమ్మేటటువంటి వ్యవస్థ మన సమాజంలో ఇంకా వెల్లుని కోల్పోయింది. ప్రతి కులంలో కూడా చేస్తున్నారు ఇలాంటి, ప్రతి సినిమాలో చూపిస్తున్నారు, ప్రతి సీరియల్లో చూపిస్తున్నారు. అవే వాళ్లకు ఒక డబ్బులు తెచ్చే విషయాలుగా మారిపోయినాయి సినిమాలలో. ఆత్మ అనే ప్రత్యేక వస్తువు ఏమీ లేదు, అందువల్ల పునర్జన్మ కూడా లేదు అంటారు రావిపూడి గారు. హిందువుల పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం కళ్ళబొల్లి కబుర్లతో చిలువలు వల్వలుగా విస్తరించింది. ఇంకా వేరే కులాలలో, వేరే మతాలు తక్కువ, కానీ హిందువుల పునర్జన్మ సిద్ధాంతం మాత్రం చాలా పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిన సంఘటనలు మనం చూస్తుంటాం. ఒక జన్మలో మంచి పని చేసిన వారు మరుజన్మలో బ్రాహ్మణ వర్గంలోనూ మరో అగ్రవర్ణంలోనూ పుడతారని, చెడు పని చేసిన వారు కుక్కలుగాను, నక్కలుగాను, పందులుగాను పుడతారని హిందువుల నమ్మకం.
ఇది చాలా మంది వాటిలో ఉంది. అసలు ఎంతమందిలో అంటే 90%, 90% పైననే ఉంది ఇలాంటిది. ఎందుకంటే మంచి నువ్వు ఏదైనా కష్టం వస్తే నువ్వు పూర్వజన్మలో ఏం పాపం చేసినావు అందుకే ఇప్పుడు నీకు కష్టం వచ్చింది అంటారు. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటుంటాం ప్రతిరోజు. నీకు కష్టం వచ్చిందంటే పూర్వజన్మలో మంచి చేయలేదేమో, ఇప్పుడు మంచి జన్మ చేస్తే మరి మంచి పని చేస్తే పూర్వజన్మ మరుజన్మలో మంచిగా పుడతావని కూడా చాలా మంది ఇట్లాంటి పండితులు చెప్పే మాటలను మనం వింటుంటాం. అంటే అది కూడా దానాలు ఎవరు చేయాలి? లేని వారికి కాదు, బ్రాహ్మణులకు దానాలు చేస్తే మరుజన్మలో మంచివాడుగా పుడతారట. ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తారు వాళ్ళు. చెప్పి మనల్ని జేబులు ఖాళీ చేపిస్తారు. పాపం కష్టార్జితాన్ని అంతా లాక్కుంటున్నారు పండితులు, ఈ పూజారులు, ఈ దేవాలయాలన్నీ వ్యాపార నిలయాలైన ఈరోజు. మనం దేవాలయంకు పోతే ఏదో పుణ్యం కోసం పోతే పాపం ఎదురవుతుంది, జేబులు ఖాళీ అవుతున్నాయి. మనం దేవాలయాన్ని ప్రవేశించగానే అక్కడ బోర్డు కనబడుతుంది, ఏ పూజకి ఎంత, కొబ్బరికాయ కొడితే ఎంత, అర్చన చేస్తే ఎంత, కుంకుమార్చన చేస్తే ఎంత, యజ్ఞం అది పెళ్లిలో కూర్చుంటే ఎంత, పెళ్లి చేసుకుంటే ఎంత, ఇట్లాంటి అన్ని కూడా మనకు కనిపిస్తుంటాయి. అంటే దేవుడు ఉన్నవారికే తప్ప లేనివాడికి లేరని ఒక భావన ప్రజల్లో కలిగిస్తున్నారు ఇప్పుడు. ఇలాంటివన్నీ కూడా దుష్టమైన విధానాలే అని రాయపూడి గారు చెప్తారు. సృష్టి పుట్టక ముందు ఏమి ఉంది అనే ఒకటి మంచి ఆర్టికల్ ఒకటి ఉంది ఇందులో. సృష్టి పుట్టక ముందు ఏముందంటే, సృష్టి అనేది శూన్యంలోంచి వస్తువును రాబట్టడం అని. సృష్టి అంటే శూన్యంలోంచి వస్తువులను రాబట్టడం. ఈ సృష్టి అంటే సృష్టించబడింది అని అర్థం చేసుకోవచ్చు. అంటే శూన్యం నుంచి వస్తువులను పుట్టించడము. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటిది, సాక్ష్యాధారాలు లేనటువంటిది. శూన్యం నుంచి ఏ వస్తువును సృష్టించలేము మనం. అలాగే ఒక వస్తువును పూర్తిగా ధ్వంసం కూడా చేయలేము మనం. ఇది సైన్స్ చెప్పిన సిద్ధాంతం. మనము శూన్యం నుంచి ఏ వస్తువులను, కొందరు బాబాలు, యోగులు శూన్యం నుంచి విభూతి సృష్టిస్తున్నామంటారు, కానీ నిజానికి అది వాళ్ళ యొక్క ట్రిక్, వాళ్ళ యొక్క మాయాజాలం, ఒక గారడి తప్ప మరేం కాదు అంటాడు. సృష్టి చేసే కర్త అవసరమవుతున్నాడు. సృష్టి అంటే ఏంది? సృష్టి చేసే కర్త ఒకరు ఉండాలి తప్పకుండా. ఈ దృష్టితోనే వ్యక్తికి దైవభావం ఉనికిలోకి వచ్చింది. ఈ యొక్క భావనే, ఈ సృష్టి అనే భావననే దైవం అనే యొక్క భావనకు రూపుదిద్దుకుంది. ఎట్లా అంటే సృష్టించాడు. ఈ సృష్టి అనకూడదు మనం, ఈ ప్రకృతి అనాలే తప్ప సృష్టి అనకూడదు, ఎప్పుడు అనకూడదు సృష్టి. సృష్టి అంటే అర్థము సృష్టించబడినది. అంటే ఎవరో ఒకరు దీన్ని చేశారు, ఎవరో దీన్ని తయారు చేశారు అనే భావన తప్ప ఇది నిజమైన భావన కాదు. సృష్టి అనేది విశ్వం, ప్రకృతి, ఇదే మనకు రెండు కనబడేటటువంటి విషయాలు. మన తెలిసినటువంటి హేతువాదుల దృష్టిలో ఈ ప్రకృతి ఉంది, విశ్వం ఉంది. విశ్వం నుంచే ఈ ప్రకృతి వచ్చింది, ప్రకృతి నుంచి మనం వచ్చాము. కాబట్టి ఇదంతా ఒక పరిణామ క్రమంలో వచ్చిందే కానీ ఎవరు సృష్టించలేదనే ఒక భావన మనకు హేతువాదులకు ఉన్నది. శూన్యం నుంచి సృష్టించబడడానికి అవకాశం ఉన్నదని ఆధునిక విజ్ఞానం అంగీకరించదు. ఈ సైన్స్ మాత్రం ఎప్పుడు అంగీకరించదు. శూన్యం ఎక్కడ లేదు. మనం ఇదంతా అనుకుంటాం మనం, కానీ నిజంగా శూన్యం లేదు, గాలితో నిండి ఉంది. ఏది కూడా ఖాళీ లేదు మన శూన్యంలో, ప్రకృతిలో ఖాళీ ఎక్కడ లేదు. మనం అది ఇక్కడ ఖాళీ ఉంది కదా జాగా అంటాం మనం, కానీ నిజంగా ఖాళీ జాగా ఎక్కడా లేదు. అది ఏ పదార్థంతోనైనా ఉంటది, లేక గాలితోనైనా ఉంటది. ఖాళీ మాత్రం ఎప్పుడు ఎక్కడ ఏది ఉండదు. అది సైన్స్ చెప్పినటువంటి విషయం. లేని దాన్ని సృష్టించడము కానీ ఉన్నదాన్ని నాశనం చేయడం కానీ సంభవం కాదంటుంది శాస్త్రజ్ఞానం. ఉన్నదాన్ని నాశనం చేయడము, లేని దాన్ని సృష్టించడం అనేది పూర్తిగా ఇది అజ్ఞానమే అని ఆధునిక శాస్త్రం, సైన్స్ చెబుతుంది. కాబట్టి సృష్టి అనేది పూర్తిగా అబద్ధం అంటారు. ప్రకృతి నియమాలను గురించిన మానవుడి స్పృహనే మనం జ్ఞానం అంటున్నాం. జ్ఞానం అంటే ఏంది అని ఒక సందర్భం వచ్చినప్పుడు, ప్రకృతిని గురించిన, నియమాలను గురించిన మానవుడి స్పృహ అంటే తెలుసుకోవడం, దాని యొక్క గమనించడం, దానిని మనం జ్ఞానం అంటున్నాం.
అందువల్ల నియమబద్ధమైనది జ్ఞానం అవుతుంది. అది ప్రకృతి నియమబద్ధంగా ఉంది, మనం నియమబద్ధమైన జ్ఞానమే సంపాదించుకుంటున్నాం. అంటే హేతుబద్ధం కానిది జ్ఞానం కాదనడం లేదనే అర్థం. అంటే అహేతుకమైనదంతా అజ్ఞానము, అసమగ్ర జ్ఞానము అవుతుంది. అంటే మన ఇంద్రియాలకు కనబడినంతా అహేతుకమైన జ్ఞానము లేక అసమగ్రమైన జ్ఞానము అవుతుంది, కానీ నిజమైన సమగ్రమైన జ్ఞానం కాజాలదు అంటాడు. మనం కంటతో చూసిందే జ్ఞానం. మనము ఏదో ఉక్కిటి పురాణాలు లేక ఎవరు చెప్పిందో మనం విన్నదంతా కూడా అసమగ్ర జ్ఞానము. మనం ఎవరో చెప్తారు మనకి, అరే అక్కడ అది ఉన్నదయా, అక్కడ దేవుడు కనబడ్డాయా, అక్కడ దేవుడు వెళ్ళిండయా అక్కడ, అంటే అది అసమగ్ర జ్ఞానమే అవుతుంది, కానీ సమగ్ర జ్ఞానం కానేరు. కొందరు లాభాల కోసం, స్వార్థం కోసము ఏదో ఒక విగ్రహాన్ని భూమిలో పెట్టి దాన్ని అక్కడ దేవుడు వెలిసిండంటారు. కానీ దేవుడు వెళ్ళడం ఏంటి అంటే అది అసమగ్ర జ్ఞానం. సమగ్రమైన జ్ఞానం కాదు, దానికి సాక్ష్యాధారాలు లేవు, దానికి నిజమైన ఆధారాలు లేవు. కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించవలసిందే, దానిని మనము అసమగ్ర జ్ఞానం అనవలసిందే అంటారు. మనుషుల్ని మహాత్ములుగా చూపే ధోరణి కూడా మన సమాజంలో చాలా ఉంది. మనుషుల్ని మహాత్ములుగా అంటారు, మహాత్మ అంటారు. మహాత్మ అంటే అర్థం, నిజమైన అర్థం గొప్పనైన ఆత్మ కలవాడు. మహా అంటే గొప్పది, ఆత్మ అంటే మన మనస్సుకు ఆత్మ మనం పర్యాయ పదాలుగా వాడుతున్నాం. చాలా గ్రంథాల్లో మనకు ఇప్పటికీ కనబడుతూ ఉంది ఆత్మ అనేది. దాని ఆత్మ అంటే మనస్సు అనేది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆత్మ అనేది లేదంటున్నాం కాబట్టి మరి ఆత్మ అని గ్రంథాలలో రాస్తున్నారు కదా, అది ఎట్లా అది అంటే మనము దాన్ని ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనస్సుకు పర్యాయ పదంగా వాడుకోవచ్చు దాన్ని, ఆత్మ అనే దాన్ని. కాబట్టి మనం మనస్సు అనేది మనం ముఖ్యంగా మనం వాడుకుంటాం హేతువాదులు. కాబట్టి మనుషులు అనేవారు మహాత్ములు ఎప్పుడు కాజాలరు. గొప్ప ఆత్మ ఎవరికి ఉండదు. వాళ్ళ యొక్క ఆచరణ పట్టి వాళ్ళు కొందరు గొప్పవాళ్ళుగా, కొందరు తక్కువ వాళ్ళుగా, కొందరు మామూలుగా సాధారణ మనుషులుగా అనుకుంటారే తప్ప వాళ్ళది గొప్ప ఆత్మ, వాళ్ళు గొప్పవారు, వాళ్ళు దైవాంశ సంభూతులు. ఈ పదం కూడా ఉంటుంది వాళ్ళకి, దైవాంశ సంభూతులు అంటే దైవం అంశతోని పుట్టినవారు. దైవమే లేనప్పుడు అంశతో పుట్టిన వారు ఎలా అవుతారు? కాబట్టి దైవాంశ సంభూతులు ఎవరు లేరు, కేవలం మనుషులు మాత్రమే ఉన్నాం. ఆ మనుషులలో కొందరు కొన్ని పనులు చేయవచ్చు, వాటి వల్ల పనుల వల్లనే వాళ్ళు గొప్ప వాళ్ళుగా తయారవుతారు, కానీ మహాత్ములుగా మాత్రం ఎప్పుడు ఎవరు కాలేరు. మహాత్మ అనేది దేనికి సంబోధించాలంటే కేవలం ప్రకృతికి సంబంధించిందే మహాత్మ అనేది పదాన్ని వాడుకోవాలి మనం. అంటే అది గొప్ప ఆత్మ కలది, గొప్ప మనస్సు కలది. ఎందుకంటే ప్రకృతి అనేది ఎవరి కోసము పనిచేస్తలేదు, అది దానికోసము, అది ప్రకృతి అది నిరంతరాయంగా తమ సేవలు అందిస్తుంది. కాబట్టి అది గొప్ప మహాత్మగా మనం సంబోధించుకోవాలి. అది మనం వాడుకుంటున్నాం ప్రకృతిని, కానీ మన కోసం ఉండడం లేదు, కానీ అది సంఘటనలను నిరంతరాయంగా వాటిని గాలిని, వెలుతురును ప్రసాదిస్తుంది. కాబట్టి దాన్ని గొప్పదానిగా మనం చిత్రీకరించాలి. కానీ మనుషులను మాత్రము మహాత్ములుగా చిత్రించడానికి అవకాశం లేదంటారు. ఈ విధంగా కొందరిని మనం చూస్తుంటాం, మహాత్ములు అంటుంటాము, కానీ మహాత్ములు కాదు, మనుషులు మాత్రమే అని రావిపూడి గారి అభిప్రాయం. ద్వంద్వ ప్రమాణాలు. నిన్నటికి భిన్నంగా తప్ప నేడు ఆలోచించలేకపోతున్నాడు మనిషి. నిన్న ఏ ఆలోచన ఉన్నదో ఈ రోజు భిన్నంగా ఆలోచించలేకపోతున్నాడు. నిన్నటి మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటున్నాడు తన జీవితంలో. ఎవరో చెప్పిన దాన్ని, ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టు అనులోచన మాత్రమే ఉంది మనుషుల్లో, అనే ఆలోచన లేదు. అనులోచన అంటే ఇతరులు చెప్పిన విధానాన్ని అనుసరించడం, ఇతరుల యొక్క భావాలనే మనము మన పరిధిలోకి తీసుకోవడం, మనం వారిని అనుసరించడం తప్ప నిజమైనటువంటి ఆలోచన మనుషుల్లో లేదు అంటాడు. ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి, నిన్నటికి భిన్నంగా ఇప్పుడు ఆలోచించడం లేదు మనిషి అంటున్నాడు. ఎప్పటికప్పుడు భిన్నంగా ఆలోచించాలి. తన జీవితానికి అనువైనటువంటి మార్గాన్ని ఎంచుకునే అవకాశం మనకు హేతువాదులకు ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. నిన్నటి రకంగా ఆలోచించేది నేటి ఆలోచన కాదు. కాబట్టి నిన్నటి మతానికి నేటి శాస్త్రానికి పొత్తుకూరడం లేదు, అది ముఖ్యమైనటువంటి విషయం. నిన్నటి మతానికి నేటి శాస్త్రానికి పొత్తుకూరడం లేదు. శాస్త్రము ఒక రకంగా చెప్తుంది, మతం ఒక రకంగా చెప్తుంది.
మతం అక్కడనే ఆగిపోమంటుంది, మతం నన్నే అనుసరించమంటుంది, మత ధర్మాలే గొప్పవని చెప్తుంది, మనుషులు మతాల్లోనే ఉండాలంటుంది, మత ధర్మాలు ఆచరిస్తే నీవు పుణ్యం సంపాదించుకుంటావంటుంది, మత ధర్మాలను ఆచరిస్తే నీవు స్వర్గానికి పోతావంటుంది, మత నియమాలను పాటిస్తేనే నువ్వు మనిషిగా ఉంటావంటుంది. కానీ శాస్త్రం అలాంటిది ఒప్పుకోదు. మత నియమాలు, మత ధర్మాలు, మతం ఇవన్నీ కూడా అర్థం లేని, సాక్ష్యం లేని, ఆధారం లేనటువంటి విషయాలే తప్ప ఈ శాస్త్రానికి, ఈ యొక్క మతానికి పొత్తు కుదరడం లేదు అంటారు వాళ్ళు. అయితే ఆలోచించనీయండి అంటాడు మళ్ళీ ఇంకొక దాంట్లో. ఆలోచించనీయండి అంటే మనుషులను ఆలోచనాపరులుగా చేయడమే హేతువాదుల పని. ఆలోచించనీయాలి, వాళ్ళు చెప్తున్నది మనం వినాలి, విని ఇది కాదు అని వారికి ఓపికతో చెప్తే వాళ్ళు ఎప్పటికైనా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే అంటాడు, ఆలోచించగలిగే వారిని ఆలోచింపనీయాలి అంటారు. ఆలోచించగలిగే వారు ఆలోచించడం లేదు అంటారు. అంటే మనల్ని పరిపాలిస్తున్న ప్రభువులే కానీ, మనల్ని సమాజాన్ని ఒక మార్గం వైపు నడిపించే ఒక పండితులు కానీ, పూజారులు కానీ, ఒక పలుకుబడి ఉన్న వారు ఎవరైనా కానీ మనల్ని వారు ఆలోచించడం లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి విధానాలని అవలంబిస్తున్నారు, గతంలోని అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని బోధిస్తున్నారు తప్ప శాస్త్ర జ్ఞానాన్ని, ఇప్పుడు జరుగుతున్న ఆధునికమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు బోధించడం లేదు. కాబట్టి వాళ్ళు ఆలోచించడం లేదు అంటారు. అలాగే ఆలోచించనీయండి అంటారు. ఆలోచించే వాళ్ళని ఆలోచించనీయండి, వారి మాటలను వినండి, వారి ఆలోచనలు ఏందో గ్రహించండి, అయ్యి ఇది కాదు అని చెప్పండి. అంతేగాని ఆలోచించే వాళ్ళను ఆలోచించనీయండి అంటారు రావిపూడి గారు. మానవుడిలో ఉన్నత స్థాయిలో ఉన్న విశిష్ట లక్షణాలు హేతుత్వం ముఖ్యమైనది. విశిష్ట లక్షణాలు మాకు కొన్ని ఉన్నాయి మానవునికి. మనం పుట్టినప్పటి నుండి మనం పుట్టంగానే ఏడుస్తుంటాం, నవ్వుతుంటాం, ఆకలైతే తింటుంటాం, ఆకలైతే అన్నం కావాలంటాం, అట్లయితే మన అవసరాలు తీర్చుకుంటున్నాం. ఇవన్నీ లక్షణాలే, మానవ లక్షణాలే ఇవన్నీ కూడా. నడక నేర్చేటప్పుడు నడక నేర్చుకుంటాము, నడుస్తాము, ఇతరులను సంబోధిస్తాము, ఇతరుల మాటలు నేర్చుకుంటాము, ఇతరులను పిలుస్తాము, పలకరిస్తాము, మాట్లాడతాము. ఈ లక్షణాలన్నీ కూడా. అయితే ఈ లక్షణాలన్నిటిలో కేవలం మన మానవుని యొక్క విశిష్ట లక్షణం హేతువాదం అంటారు. ఇది అన్నింటికన్నా గొప్పనైనది హేతువాదము. ఎందుకంటే ఇన్ని లక్షణాలు అది సహజమైనవే, ఇవన్నీ లక్షణాలు ఉండాల్సినవే మానవునికి. కానీ విశిష్టమైన లక్షణం ఏదంటే హేతుత్వమే ముఖ్యమైనది అంటారు. సత్యాసత్యాలను, ఉచితానుచితాలను, మంచి చెడ్డలను విచక్షించడానికి అది మానవుడి సాధనం, ఒక పనిముట్టు. హేతుత్వం అనేది ఒక పనిముట్టు. మనము ఎన్నో పనులకు ఎన్నో పనిముట్లు ఉపయోగిస్తుంటాం. అలాగే మానవుడు సక్రమమైన మార్గము, సక్రమమైన జీవితం నడపడానికి హేతువాదము ముఖ్య సాధనము అంటారు మన రావిపూడి గారు. ఆ హేతువాద సాధనంతో మనము స్వేచ్ఛా సమానత్వం పొందుతామంటారు. ఆ సాధనాన్ని వినియోగించుకొని మానవుడు స్వావలంబన పరుడు కావాలి అనేది హేతువాద లక్ష్యం. మానవుడు స్వావలంబన ప్రయత్నించాలి, ఇతరుల మీద ఆధారపడడం కానీ, ఇతరుల మీద పడి జీవించడం కానీ, ఇతరులను అన్యాయంగా అక్రమంగా అర్జించడం కానీ, అక్రమంగా అన్యాయంగా వారిపై దౌర్జన్యము దాడి చేయడం కానీ కూడదు. మనం స్వావలంబన పరుడు కావాలి అనేది హేతువాదం యొక్క ముఖ్య లక్షణం. ఇది ఏది సత్యం ఏది అసత్యం అనే దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం ఇది. చాలా మానవునికి, ఇప్పుడు మన హేతువాదులకు ముఖ్యమైనటువంటి కరదీపిక లాంటిది. కాబట్టి దీనిని మీరు సమగ్రంగా చదవాల్సిందిగా కోరుతూ నా ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way.